వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దీంతో పాటుగా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ కనుక యూజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. మరి మీకు వచ్చిన ప్రోడక్ట్స్ వేరే ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, దాన్ని ఎలా రిటర్న్ చేయాలి, 1 రూపీ కూడా కట్ అవ్వకుండా మళ్ళీ మన మనీ మొత్తం ఎలా రిటర్న్ రావాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నా వీడియోలో అయితే మీకు ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఎక్కువగా బయట తిరిగేసి వచ్చినప్పుడు కాళ్ళు అనేటివి మట్టిగా ఉంటాయి. కానీ ఇంత మట్టిగా కాదు, కొంచెం మట్టిగా ఉన్నప్పుడు, గలీజ్ ఉన్నప్పుడు మాత్రం ఈ స్క్రబ్బర్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. వాటర్లో ఇలా టిప్ చేసేసి తీసిన తర్వాత ఈ స్క్రబ్బర్తో మనం లెగ్స్ ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎంత దుమ్మున్నా కానీ చాలా ఫాస్ట్గా రిమూవ్ అయితే అవుతుంది. అంతేకాకుండా మనం ఇంట్లో ఉన్నా కానీ అప్పుడప్పుడు బాడీకి ఇలా స్క్రబ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా బాత్రూమ్ చాలా ప్రాబ్లం ఇస్తుంది అనుకోండి, ఎక్కువ ఫిల్ అయిపోయి వాటర్ జామ్ అయిపోయి పోకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా బాత్రూమ్స్ అనేటివి ఇలా నీట్గా క్లీన్ చేయకూడదు. సో ఇలాంటివి మనకు ఫిల్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇండియన్ వేర్ బాత్రూమ్ సీట్ ఎక్కువగా విలేజ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. నైట్ టైం ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ బాక్స్ అందులో పెట్టేసామనుకోండి, ఏదైనా పడిపోయినా ఇంకా ఎలకలు అలాంటివి ఏవైనా ప్రాబ్లం తెచ్చినా ప్రాబ్లం రాకుండా అయితే ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి. ఈ ఫోల్డింగ్ బాస్కెట్ వల్ల మనకి చాలా యూస్ అయితే ఉంది. ఇందులో మనకి 5-6 కలర్స్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, జస్ట్ మనకి ఇట్లా వాల్కి అయితే పెట్టుకోవాలి. ఇది ఎక్కడైతే టైల్స్ ఉంటాయో వాల్కి, బాత్రూంలో అండ్ బాల్కనీ, వాష్ బేసిన్ దగ్గర, కిచెన్లో మాత్రమే మనం టైల్స్ అనేటివి వేయించుకుంటాం కదా వాల్కి. సో వాల్కి టైల్స్ ఉన్న ప్లేస్కి మాత్రమే పెట్టుకోవడానికి వస్తుంది. నార్మల్ ప్లేసెస్లో పెట్టుకోవడానికి బాస్కెట్స్ అయితే రావు. ఇలా వాష్రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇప్పేసిన బట్టలన్నీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా డైరెక్ట్ బాస్కెట్ తీసుకెళ్ళి బట్టలు అనేటివి వాషింగ్ మిషన్లో వేయడానికి అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బాస్కెట్ వల్ల మనకి ఎంత యూస్ ఉందనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బాస్కెట్లో మనం ఓన్లీ బట్టలు మాత్రమే కాదు, కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకా బెడ్రూమ్లో కూడా ఒక వాల్కి, అంటే వుడ్ ఉన్న ప్లేస్కి కూడా ఈ ఫోల్డింగ్ బాస్కెట్ పెట్టుకోవచ్చు. వుడ్కి కూడా పెట్టుకున్నాం అనుకోండి, బెడ్రూమ్లో పెట్టుకుంటే బెడ్రూమ్లో కొన్ని అంటే ఛార్జింగ్స్ కానీ ఇంకేవైనా ఉన్నాయనుకోండి, మొబైల్స్ కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించాయి. యూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటే అసలు మనకి బాస్కెట్ ఉన్న ఫీలింగ్ కూడా తెలియదు. అండ్ చూడండి, ఇది వాల్కి పెట్టిన తర్వాత ఇలా బట్టలన్నీ ఒకటి వేసేసామనుకోండి, స్నానం చేసుకునేటప్పుడు వాటర్ పడ్డా ఇన్ కేసు అప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేయకపోయినా కానీ అక్కడ మొత్తం హోల్స్ ఉండడం వల్ల బట్టల నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. అండ్ వాషింగ్ మిషన్ సైడ్కి కూడా ఇలా పెట్టవచ్చు, ఎందుకంటే క్లిప్ ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ మనం ఏదైనా సిస్టమ్ వర్క్ దగ్గర ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అనేది నిజంగా చాలా యూజ్ అనిపించింది. ఇంకా నాకు కలర్స్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. డస్ట్బిన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కవర్ పెట్టేసి డస్ట్ వేసిన తర్వాత డస్ట్ తీసి డైరెక్ట్ బయట పడేయచ్చు. ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అనేది 999 రూపీస్కి అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ప్రతి ఒక్క ఆన్లైన్లో దొరుకుతుంది. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఆలీబాబా, మీషో, ప్రతి దాంట్లో ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే చిన్న చిన్న క్లాత్స్ కనుక మనం వాష్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ తీసుకుంటే చాలా బెస్ట్. ఇది ఓన్లీ స్మాల్ కిడ్స్ ఉంటారు కదా, 1 మంత్ నుంచి 1 ఇయర్ బేబీస్, వాళ్ళ క్లాత్స్ క్లీన్ చేయడానికి అయితే చాలా యూజ్ అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్లో ఈ స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి చాలా వరకు మనం గిన్నెలు తోమేసాం అనుకోండి, వాటిని ఎప్పటికో ఒక టైంలో సర్దుతాం. నీట్గా అప్పుడే సర్దుకోవడానికి కొంచెం ఓపిక కూడా ఉండదు కదా ఎక్కువ పని చేయడం వల్ల. సో అలాంటప్పుడు టైం సేవ్ అవ్వాలి, కిచెన్ నీట్గా ఉండాలి అనుకుంటే తోమిన వెంటనే ఇలా స్టాండ్లో పెట్టేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే సింక్లోకి అయితే పడిపోతుంది. ఇంకా డస్ట్ పడకుండా పైనుంచి డోర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే నిజంగా
ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఫోల్డింగ్ బాస్కెట్. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత లెగ్స్ మసాజ్ కోసం అయితే ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. లెగ్స్ ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యిందనుకోండి, లెగ్ పెయిన్ అనేది రాకుండా అయితే ఉంటుంది. మనం యూజ్ చేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్స్ అలాంటివి ఇట్లా వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్తో చిన్న చిన్నవి అనుకుంటే సింపుల్‌గా, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా సిలికాన్‌తో ఉండడం వల్ల పగిలిపోవడం అలాంటిదైతే అస్సలైతే జరగదు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి, చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఇది కూడా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక టబ్ అయితే వచ్చేసింది. దాని లోపల మనం బట్టలు ఉతుక్కోవడానికి చిన్న స్టాండ్ కూడా ఉంటుంది. స్టాండ్ పైన సోప్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. చిన్న చిన్న క్లాత్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని సింపుల్‌గా మనం వాష్ చేసుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. యూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బటన్ ఉంటుంది. ఓపెన్ చేస్తే వాటర్ పోయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఏదో ఒక ప్లేస్‌లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బిగ్ సైజు బాస్కెట్ అనుకోవచ్చు, లేకపోతే బాత్ టబ్ అనుకోవచ్చు. మీరు ఎలా అనుకున్నా ఓకే. చాలా వరకు ఇది అయితే కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. బాత్ టబ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఓపెన్ చేసేసి ఇందులో లిక్విడ్స్ ఏసేసి ఏదైనా ఉంటే మనం స్నానం చేసుకోవాలి అనుకున్నా, లేదనుకోండి క్లాత్స్ వాష్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవడానికైతే నిజంగా ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అనేది అయితే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. సింగిల్‌గా యూజ్ చేసుకోవడానికైతే చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, డిజైన్స్ కూడా ఉంటాయి. వాటర్ ఇలా మనం స్నానం అయిపోయిన తర్వాత సైడ్ నుండి వాటర్ తీసేసి ఇలా ఫోల్డ్ చేసి ఏదో ఒక కార్నర్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా యూజ్ ఉంటుంది. దీంట్లో కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా, వాటిని కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ బాస్కెట్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. అంటే సైజ్ కొంచెం తేడాగా అయితే ఉంది. మీకు బాత్ టబ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ బాత్ టబ్ అనేది యూజ్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం చాలామంది బాత్రూంలో ఎక్కువ పెద్ద టబ్ కట్టించుకుంటూ ఉంటారు కదా, అలా కట్టించుకోవడం వల్ల మనీ వేస్ట్, ఇంకా బాత్రూమ్ కూడా ఇరుకిరుకుగా అవుతుంది. ఇలాంటివి యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకొని అవసరం లేనప్పుడు ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా సింపుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కూడా అనిపించింది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఇందులో చాలా డిఫరెంట్ డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన మోడల్ని కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే బాడీకి ఆవిరి పట్టించడానికి ఎక్కువగా బాత్ టబ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా కూడా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే మీరు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ కూడా ఉంటాయి. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఏదైనా ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, నచ్చిన వెంటనే మీరు వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు ఆ స్క్రీన్ షాట్ సెండ్ చేసినా ఓకే. లేదనుకోండి, మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే నాకు అక్కడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా మీకు ఆ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఈజీగా మీరు అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే మరి ఒక లైక్ అయితే చేయండి. దాంతోపాటుగా కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.